నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో కోర్టును ఏర్పాటు చేయాలని గత 6 రోజుల నుండి ఖానాపూర్, కడం, పెంబి మండలాలకు చెందిన 35 మంది న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేశారు. వారికి మద్దతుగా ఖానాపూర్, కడం, పెంబి మండలాలకు చెందిన ప్రజలు, విద్యావంతులు, ఖానాపూర్ జేఏసీ, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాలు మద్దతు ఇవ్వడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీక్ష చేస్తున్న న్యాయవాదులను పిలిపించుకొని 2 నెలల్లో సీఎం కేసీఆర్ గారితో మాట్లాడి మంజూరు చేపిస్తానని మాట ఇచ్చారు. గతంలో నిర్మల్ మున్సిపల్ కోర్టు కావాలని చెప్పడంతో గత 2 సంవత్సరాల క్రితం మున్సిపల్ కోర్టు మంజూరు చేపించామని మంత్రి అన్నారు. అలాగే ఖానాపూర్ కోర్టుల ఏర్పాటు కొరకు తాను మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇద్దరం కలిసి సీఎం గారితో మాట్లాడి కోర్టు కేవలం 2 లేదా 3 నెలల్లో మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పారు స్థానిక శాసనసభ్యుల ద్వారా మీకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన ఈ ప్రాంత ప్రజలకి, వ్యాపారస్తులకు నడుస్తూ ఉంటాయి. కాకపోతే వారం రోజుల లోపలనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క స్పందనను చూసి నాయకులకు కూడా అయ్యో మరి ఇది ఎటుపోతుంది అనేటటువంటి ఒక ఆలోచన వచ్చేసేసి ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ వాళ్ళు స్పందించడం, దాని మీద ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల మా న్యాయవాద సోదరులు మంత్రి గారి దగ్గరికి వెళ్లడం, దీని మీద మంత్రి గారు 3 నెలల లోపల ఖచ్చితంగా ఇక్కడ కోర్టు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పిన కారణంగా ప్రత్యేకంగా మంత్రి గారు న్యాయశాఖ మంత్రి కాబట్టి అది ఆ న్యాయశాఖ మంత్రి అతని పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి మన న్యాయశాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ అది శాసనసభ్యురాలి సమక్షం లోపల ఇవ్వడం కారణంగా మనము ఈ రోజు ఈ దీక్షను విరమించుకోవాలని చెప్పేసి కమలాకర్, రంగయ్య, అరుణ, వెంకటేష్, కృష్ణమోహన్, జగదీష్, ఫరూక్, కవిత నేను కూడా ఒక అడ్వకేట్ కాబట్టి ఇక్కడ ఒక కోర్టు కావాల్సిందనేది నాకు తెలుసు. నేను ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్ లో ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్తాం. ఈ రోజు లేట్ అయింది ఉండొచ్చు, రేపో మాపో అని మనం అనుకున్నాం. అంతలోనే మీరు వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేశారు. మరి మంత్రివర్ల దగ్గర మన అదృష్టం ఏంటంటే మరి లా మినిస్టర్ మన దగ్గర ఉన్నారు. ఇందాక మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి అది కూడా నేను మైక్ లో పెట్టి వినిపిస్తాను. మీకు వీలైతే ఈ నెలలోనే ఆ క్యాబినెట్ ఉంటే ఖచ్చితంగా ఫైల్లో శాంక్షన్ చేసి సైన్ చేపించి శాంక్షన్ చేపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ అలా కాకుంటే 2 నెలల లోపు ఖచ్చితంగా మీకు కోర్టు ఇప్పిస్తాము. ఈ రోజు ఖానాపూర్ ని డెవలప్మెంట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారిది ఒక ఉద్దేశం. మరి చాలా మంది అందరూ ఈ ఖానాపూర్ ప్రజలందరూ సహకరించినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. అక్కడ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నంగా ఉంది. మరి ఇప్పుడు అక్కడ న్యాయవాదులు వాళ్ళందరూ కూడా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి దీక్ష చేయడం జరిగింది. మాకు కోర్టు తక్షణమే మంజూరు ఇవ్వాలని చెప్పి దానిపైన గౌరవ శాసనసభ్యురాలు మరి ఇప్పటికే మా ఫోన్ చేయడము, ఇదివరకే 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మేము ఆ కోర్టును ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ బహుశా ఒక 2-3 మాసాల లోపట్నే తప్పకుండా మంజూరీ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే మన హైకోర్టు మనం తెచ్చుకున్నాం, నిర్మల్లో జిల్లా కోర్టు వచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా న్యాయవాదులకు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా హెల్త్ కార్డ్స్ ఇచ్చి న్యాయవాదుల స్పౌస్కు అంటే కుటుంబ సభ్యురాలకి, భార్యకు, 2 పిల్లలకి అంటే దాదాపు ఇప్పుడు 22,000 మంది న్యాయవాదులు తెలంగాణలో రిజిస్టర్డ్ అయి